ఆయన అభివృద్ధి చేసింది ఏదన్నా ఉంది అంటే అది మందు. ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఈ బ్రాండ్లు అంతా ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, అయ్యా మీ మందు ఇవ్వండి, మేము ఇటలీలో అమ్ముకుంటామని వస్తున్నారంట. ఈయన చేసిన మందు బ్రాండ్ల కోసం తప్పించి ఈ రాష్ట్రం మొహం చూసే మానవుడే లేడు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేశాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు ఈయన? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఏం తిప్పాడు? మెడ తిప్పాడు, మొండెం తిప్పాడు, మడం తిప్పాడు. మొత్తం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 200 రూపాయల మందు చేస్తే పేదవారు అది తాగలేక ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా? మనిషికి ఆదాయం లేదు, పనులు లేదు. వాళ్ళకి 800, 1000 రూపాయలు వస్తే గానీ గడవని రోజు ఈ రోజున ఆదాయం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తీసుకుని అందులో థమ్సప్, గంజాయి కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు. ఎవరినన్నా మీరు చెప్పమనండి. ఈ మందుని కూడా, మందు మీద 2025 వరకు వచ్చేటువంటి ఆదాయాన్ని బాండ్ల రూపంలో అప్పు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి. అంటే ఇంకో 2 సంవత్సరాలు ప్రజలు తాగబోయేదాన్ని కూడా అప్పు పెట్టారు. చూడండి, మీరు అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గ